वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। హైదరాబాద్లో ఇప్పుడు మనం చూడబోయే ఈ ఐదుగురు మన కథలో మెయిన్ రోల్. ఇప్పుడు మనం చూడబోయే వాడి పేరు హర్ష. వీడికి మొక్కలంటే అమోఘమైన పిచ్చి. ఇప్పుడు మనం చూడబోయే వాడి పేరు దుర్గేష్. ఒక అనుకోని సంఘటనలో వీడి గొంతు మూగబడింది. మన కథలో జరిగే ప్రతి ముఖ్య సన్నివేశంలో వీడికి ఒక కీలక పాత్ర అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బయటకు వస్తున్న వాడి పేరు బద్రి. వీడు 6 ఏళ్ల నుంచి తెలుగు రాష్ట్రంలో ఉంటున్నాడన్న మాటే కానీ అచ్చ తెలుగులో అరక్షణం కూడా మాట్లాడాడు. ఇక్కడ కూరగాయలను ఎంతో క్రూరంగా కూనీ చేస్తూ కనిపిస్తున్న వాడి పేరే సిద్ధు. వీడు సింపుల్గా చెప్పాలంటే సైడ్ ట్రాక్లో మింగేసే తిండిపోదు. వీడు ఎంత తింటాడు అన్నదానికి అదుపు పదుపు ఉండదు. ఇక్కడ వింతగా ఎక్స్ప్రెషన్లు ఇస్తూ కనిపిస్తున్న వాడి పేరు అర్జున్. వీడు ప్రతి విషయాన్ని ఎంతో దీటంగా ఆలోచించి దానికోసమే పరితపిస్తుంటాడు. వాడు ఏ విషయాన్నైనా సరే పట్టించుకున్నాడంటే ఆ విషయాన్ని వదలడు. అదే విషయంపై ఎంతో రీసెర్చ్ చేసి దాని గురించి తెలుసుకొని అసలు దానిలో ఉండే లోటుపాట్లను ఆటుపాట్లను తెలుసుకుంటాడు. హర్ష, సిద్ధు, బద్రి, సిద్ధు, రేయ్ చెప్పరా ఏమైంది? ఏం లేదు, ఆర్కియాలజీ వైపు వెళ్ళాలన్న కోరికగా ఉంది, ఇంట్రెస్ట్ ఉంది బాగా. ఏమంటావు దాని గురించి? నా ఒపీనియన్ అడగడానికి నేను పిలిచా. ఏమంటావు? చెప్పరా అర్జున్, ఇంత కదా పిలిచావు కదా. ఏం లేదురా, ఆర్కియాలజీ మీద ఇంట్రెస్ట్ ఉందంట. అదే ఆర్కియాలజీ వైపు ఇంట్రెస్ట్ ఉంది, వెళ్ళొద్దా అన్న. ఏమంటావు దాని గురించి? నీ ఒపీనియన్ ఏంటి? నా గురించి అంటే బాగానే ఉండదు లేరా. దుర్గేష్ నువ్వేమంటావు? ఆర్కియాలజీ వైపు నా గురించి అంటే బాగానే ఉండదు లేరా. ఇప్పుడు నీ ఇష్టం. రే అర్జున్, చెప్పరా ఇందాకేంటో పిలిచావు? ఏం లేదురా, వాడు సిద్ధు వాడిని అడిగాను ఆర్కియాలజీ వైపు వెళ్ళాలా వద్దా అని అడగడానికి పిలిచాను. ఏమంటావు దాని గురించి? నీ ఒపీనియన్ చెప్పమంటావు. వెళ్ళొచ్చుగా, బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. అదే అడుగుతుంటే ఎవరు చెప్తలేరు. చెప్తున్నాక చాలా బాగుంటుంది. సరే, అదే ఒపీనియన్ అడగడానికి పిలిచాను జస్ట్. ఏమంటావా అని. వెళ్ళొచ్చు, బాగుంటుంది. సరే ఆలోచి చెప్తా. హర్షగాడు బద్రిగాడు వెళ్ళమన్నారు, కానీ సిద్ధుగాడు ఎందుకు వద్దన్నాడు? దుర్గేష్ గారు కూడా వెళ్ళమన్నాడు. సరే వెళ్ళి చూద్దాం.
ఆర్కియాలజీ వైపు వెళ్ళాలన్న కోరిక ఇదే తీర్చేటట్టుంది. తీసుకెళ్తే బాగుంటుంది. ఎవరు పెట్టారో ఇక్కడ? సర్లే తీసుకెళ్దాం. హలో బద్రి, వస్తున్నా. నేను కొంచెం స్నానం చేస్తాను, చూస్తుంటే. ఎప్పుడు చూసినా క్యూబ్ బుల్లెట్ అని అయినా నీకు నీకు ఎంతసేపు తిండికోలేనా? ఇంత చెప్తున్నా దున్నపోతు మీద వర్షం పడ్డట్టే. ఒంట్లో చలనమే ఉండి చావదు నీకు, నాకు అర్థం కాదు. రేయ్, నిన్నే తెలుస్తుంది. ఎన్ని ప్యాకెట్లు తింటావు? ఏయ్ అబ్బా, బాగుంటాయి. ఎందుకు బాగుండవు? వాడిని ఆడుకోనిలే. వీడైనా మాట వింటాడా? రబ్బో వీడొకడు నాయన. అబ్బా తమ్ముడు, చాలా ఇంకా ఇలాంటి చాలా ఎక్కువ ఇన్ని చూసాం. రే బాబా ఏం నటిస్తున్నారా? వీడేమో పిచ్చ పర్ఫార్మెన్స్. దుర్గేష్ వీడి పీక్స్, ఆ క్యూబ్ వచ్చి చావదు కానీ ఆడేస్తా ఉంటాడు. రే సిద్ధు, మాట్లాడేది ఉంది విను. రే నిన్నే. ఏం తింటున్నావురా నిజంగా? అరే నిన్నే మాట్లాడేది ఉంది విను. అనవసరంగా ఇరిటేట్ చేయకు. రే మళ్ళీ అక్కడ మీద తెచ్చారా? గాలిగా పాస్ కదా, గాలి అదవా. అర్జున్ తీరా ఇచ్చేయి. కమాన్ రా అర్జున్, ఇచ్చేరా. ఆపుకుంటా కొంచెం. ఇంతకీ ఆర్చగడేది? అరే వాటి మీద స్లైడ్ తీసుకురా, ఆకలేస్తుంది. పెట్టు ఫస్ట్. కబరీ మొత్తం అంతా అంతా పడేద్దాం, మళ్ళీ బయట పడాల్సి వస్తుంది. పాపం హర్షగాడిలో ఇంతగా వస్తాడా వాడు? ఫస్ట్ ఆకలేస్తుంది. అసలు ఆకలేస్తుంది. ఇక్కడ మధ్యాహ్నం లంచ్ కూడా సరిగ్గా చేయలేదు. ఇప్పుడే చిప్స్ ప్యాకెట్ తిన్నావా? పాపం హర్షగాడు మిస్ అయిపోయే ఛాన్స్. లేరా
నాదైతే అయిపోయింది రాని నేను ఇస్తున్నా. ఆగలేకపోతున్నాడు ఇప్పుడు. దుర్గేష్ కూడా స్టార్ట్ అవుతుంది. హర్షగారికి పక్కన కప్పులో పెట్టించుదాం రా. ఇంకేంట్రా కవర్లో చెప్పాలి కొత్త విషయాలు తెచ్చాయా? సినిమాలు ఏమొచ్చాయి? సినిమా ఏమో వచ్చే వారం ఆ టైం ప్రకారం రిలీజ్ ఉంది. ఫస్ట్ డేకి టికెట్స్ ట్రై చేస్తున్నాం మన 5 కోసము. పవన్ కళ్యాణ్ దాని తర్వాత మళ్ళీ నిన్ననే బాహుబలి ట్రైలర్ వచ్చింది. బాగుంది. హర్షగాడు అయితే రావట్లేదు ఇంతకీ. లేవరా నాతో పాటు వాష్రూమ్ రారా అర్జెంట్ ప్లీజ్ రా. రే అర్జెంట్ వస్తుందిరా. కరెంట్ కూడా లేదురా. భయం వేస్తుందిరా అర్జున్. రే అర్జున్ రారా. రే ప్లీజ్ రా ఒక్కసారి మాట రారా. అర్జెంట్ వస్తుందిరా. రే అరే ప్లీజ్ రా రారా. రారా బాబు భయం వేస్తుందిరా. చీకటి అసలే చూడండి. హర్ష రేయ్ రేయ్ ఇక్కడ ఉన్నావేంటి? వచ్చారా ఇప్పుడు పెద్ద. ఏమైంది? ఫస్ట్ పిచ్చ పనులన్నీ చేస్తారు ఒక్కొక్కడు. ఏమైందిరా? ఏంటేమైందిరా? పొద్దు నుంచి పర్ఫార్మెన్స్ చేసి ఇప్పుడంతా ఏం తెలియదు. ఏమైందిరా అంట మహనీయుడు. ఏంట్రా వీడు? ఎలా బండి భయపడవా? భయపడకు. ఇప్పటికేం రాలేదు. మరీ రా పొద్దు నుంచి చేస్తున్నాడు రా ఒక్కొక్కడు. ఏమైంది? పొద్దున్న అసలు కనబడినా మళ్ళీ మాకు నువ్వు. అరే నేనే దెయ్యానా లేదంటే ఇంకా సినిమా హీరోనా మరీ చేస్తారు. ఎందుకు కనిపించరా ఒక్కడు చెప్పురా. ఈయనైనా అడుగు సిద్ధంగా ఈడేడి వాడొకడు పోయి తిండి కదా పొద్దు నుంచి చూస్తున్నా. మరి ఎంత తింటున్నాడు అంటే తిండి వేస్తూనే ఉన్నాడు ప్యాకెట్లు. నా బాధ ఎవడు పట్టించుకోడు. ఇంకోడేమో క్యూబ్ కదా వీడి తిండి కదా నన్ను ఎప్పుడు పట్టించుకోవట్లా. పొద్దు నుంచి మాట్లాడుతుంటే పలకరిస్తుంటే ఏం తెలియనట్టు చేస్తున్నారు ఒక్కొక్కడు. అసలు ఈ దీంట్లో ఎందుకు కూర్చున్నావు? అసలు ఏమైంది? అరే అమ్మా ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఇక నేను నిజం చెప్తున్నా. పొద్దు నుంచి నేను అందరికి పలకరిస్తున్నా. అరే సిద్ధు అరే నాన్న దుర్గేశ్వరి అని పలకరిస్తుంటే ఒక్కడు కూడా మాట్లాడదు. మట్టిపోయి వచ్చి కూర్చున్నా. సరే రా ఏం చేస్తా మరి ఇంకా. క్యాకర్రే గారు ఏం చేస్తున్నారా రాత్రి పుట్ట? కబడ్డీ ఆడుకుంటున్నా. ఎందుకురా ఇప్పుడు రాత్రి పుట్ట? నాకు కూడా పిలు వస్తుందా? దా వెళ్దాం దా. పొద్దు నుంచి ఏం లేదు. ఇప్పుడు ఎక్కడ వెళ్ళు? కబడ్డీ ఆడుతున్నావా? అరే వాడు కనబట్లేదు మనం చెప్తాను కబడ్డీ ఆడతాం పోతా. ఇప్పుడెప్పుడు పోతాడు కబడ్డీ ఆడతాం. వాడేమో తినేస్తా ఉంటాడు ఇంకోడు. వీడికి క్యూబ్ ఆడేసుకుంటూ ఉంటాడు. నేనేం చేయాలని కబడ్డీ ఆడుకోవడానికి వెళ్ళా. కబడ్డీ కాన్సెప్ట్ ఏంటి? ఎప్పుడో అక్కడ ఉన్నాను కదా. మరి ఏం చెప్తాను అమ్మరే అప్పుడు కూడా. వాడికి ఇప్పుడు నిజం చెప్తున్నా పొద్దు నుంచి కనిపించలేదని. మళ్ళీ ఏమైనా క్యాకర్ చేయాలి అంటే నేను ఏం చెప్తారా? ఓ పెద్ద పిచ్చి కోపం తెప్పిస్తున్నాడు ఒక్కొక్కడు. చేరా పోండా. అవునరా ఎక్కడ ఆడరా కబడ్డీ? ఎవరికి వచ్చారు? ఇంకేంటి సరే ఇందిరా వాష్రూమ్ వెళ్ళి వస్తాను. వెళ్ళరా కూర్చో నాలాగానే అక్కడ. సరే అండి మహనీయుడు. అవునరా నువ్వు పొద్దు నుంచి కనిపించకపోవడం కారణం ఏంటి? అరే ఏముండదురా అమ్మ అట్లా లైట్ తీసుకో. కాదురా పెద్దానికి ఒక రీజన్ ఉంటుంది కదా.
నువ్వు అలానే ఆలోచించురా, ప్రతిదానికో రీజన్ ఉంటుంది కదా అని. ఏముండదురా అట్లా. అరే కాదు, పొద్దునేదో బొమ్మ తీసుకొచ్చావు ఇంట్లోకి, దానివల్ల ఏమైనా? చిన్న చిన్న వాటికి ఏమోరా, మనకేం తెలుసు బొమ్మతో ఏంట్రా అంటే ఎలారా మరి. వచ్చాడయ్యా దిగ్గజం. అరే కింద సౌండ్స్ వస్తే వెళ్ళాను రా. అబ్బా నువ్వే. అరే నీకోటి చెప్పనా, భారతదేశంలో అత్యంత ధైర్యవంతుడు ఎవడన్నాడంటే అది నువ్వు నేనే. నిజం అనుకుంటున్నావా? కాదా? అవును, ఎందుకు ఆ బద్రిగాడేడి? వాడు మళ్ళీ అలానే పడుకుండిపోయాడేమో. వచ్చాడు రా మాటలని బద్రిగాడు. ఏ నాయనా, పని సుఖాంతమా? హ్యాపీ అనమాట ఫుల్. అరే ఇవాళ నువ్వు ఏదో ఐడల్ తెచ్చావు కదా? అరే ఎందుకు తెచ్చావురా నాయనాది అసలు? తెచ్చాను, దానివల్ల ఇప్పుడు అరే ఏమైంది? చీకట్లో చూస్తే దడుచుకుని చచ్చిపోయాను తెలుసా అసలు. చెప్పానా? నువ్వు చెప్పావా నేను చెప్పానా అది? లేదా? అరే అన్నీ ఆ దిక్కుమాల నడిలు వల్ల అవుతున్నాయి, ముందు పడేదాన్ని. అవునరా, నిజంగారా? నిజం రా. అరే అర్జున్, అరే హర్షగాడు కనిపించకపోవడానికి ఏ, కాదురా. కారణం కూడా అదేరా. పడేసేయరా, పడేసేయి చెప్తున్నా అసలు. నిజంగారా? నువ్వెందుకు కనిపించకూడదు? వీళ్ళందరూ కూడా అదే ఆ దిక్కుమాల నడిలు వల్ల అవుతుంది కదా అని చెప్తున్నా కదా. చూద్దాంలే. ఎప్పుడు ఏదో ఆలోచనలు పెట్టుకుంటారు మీరు. పద పడుకుందాం, కరెంట్ కూడా వచ్చింది. పా పా. అసలు హర్షకి ఐడల్కి సంబంధం ఏంటి? వాడు అలా కనిపించకపోవడానికి కారణం ఏంటి? ఒకవేళ ఈ ఐడల్ వల్లే వాడు అలా కనిపించకుండా పోయాడంటారా? రాత్రంతా ఐడల్ పడేనన్నవాడు సడన్ గా ఎందుకు పడేయాల్సి వచ్చింది?